తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నక్షత్రాలు మనిషి జీవితం మీద, జీవన శైలి మీద, క్యారెక్టరైజేషన్ మీద, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ మీద, హెల్త్ మీద, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఉండబోతున్నారు, ఇలా రకరకాలుగా అసలు మనిషి క్యారెక్టరైజేషన్, వ్యక్తిత్వం మీద తెలిసి తెలియకుండా అవి చేయాల్సిన పని చేస్తూ వెళ్ళిపోతాయి. సో నక్షత్రాలు ఈ ఉగాది తెలుగువారి సంవత్సరాది కదా, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం ఎలాంటి ప్రభావం చూపించబోతుంది మనుషుల మీద, ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే జీవం హ్యాపీగా సాగించుకోవచ్చు అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సురేష్ బాబు గారు, మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కొంచెం వేదంలాగా జనాలు ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ముఖ్యంగా మీ రాశి ఫలాలు కానివ్వండి, నక్షత్రాల ప్రభావం కానివ్వండి, థంబ్ రూల్ లాగా ఒక గన్ షాట్ లాగా వెళ్ళిపోతున్నాయి. ఆ కమెంట్ బాక్స్ చూస్తేనే దానికి పెద్ద ఉదాహరణ చెప్పొచ్చు. సో శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం గురించి మనం సిరీస్ వైజ్ గా, ముఖ్యంగా ఫస్ట్ ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కీర్తి గారు, మనకి మహర్షులు చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారండి. 4000 శ్లోకాలు ఉన్నాయండి జ్యోతిష శాస్త్రంలో. సో మీరు అర్థం చేసుకుని భగవద్గీతలో 700 శ్లోకాలే ఉన్నాయండి. ఈ ప్రకారం లెక్కేసుకుంటే 4 లక్షల శ్లోకాల్లో 500 శ్లోకాలు వచ్చినా కానీ అద్భుతంగా జ్యోతిషం చెప్పవచ్చు అండి. మనకు తెలిసేది తెలిపే ముందు తెలుసుకోవచ్చు అనమాట. పూర్వకాలంలో ప్రతి ఒక్కరికి తెలుసుకునేవాళ్ళు అండి. అయితే ఇంతటి మహాత్మైన మహర్షులు ఏం చెప్తున్నారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో, వాళ్ళు చెప్పిన యాజ్ ఇట్ ఈస్ గా ఆ శ్లోకాలు వాటి యొక్క మీనింగ్ తెలుసుకొని మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా, ఓకే, ఫస్ట్ మీకు కూడాను మీకు ఉగాది ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలండి. ఇట్లానే మనకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళ యజమాన్యానికి, తర్వాత ఇక్కడ టెక్నీషియన్ కూడాను ఉగాది శుభాకాంక్షలు. సో మనకి చూస్తున్న ప్రేక్షకులు కంటిన్యూస్ చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు నన్ను ఎప్పటి నుంచో, లాస్ట్ 1.5 year నుంచి చాలా కామెంట్స్, పర్సనల్ గా ఫోన్ కాల్ చేసి చెప్తున్నారు. కొంతమంది తమ్మునేల్స్ ఏమైనా సరిగ్గా పెట్టకపోయినా కానీ, గురువు గారు మీ దగ్గర తమ్మునేల్ ఎలా పెట్టారని మార్పించండి, ఇది పోతే మీ ఇమేజ్ పోతుందని నాకు సజెషన్ చేసి మెసేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఒక స్క్రీన్ షాట్లు తీసి పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి చెప్పుకుందాం అండి, శ్రీ విశ్వవసునామ సంవత్సరం. ఈ పేరులోనే ఉంది, విశ్వం అంటే యూనివర్సు, వసు అంటే సంపద. ఈ విశ్వం అంతా మనకి ఎన్నో ఆపర్చునిటీస్, ఎన్నో సంపదలు కూడుకొని ఉంది. విశ్వం, వసు అంటే అందమైన అమ్మాయి, ప్రకృతి అంతా ఎంతో అందంగా ఉంది, దాన్ని చూసి మనం ఎంజాయ్ చేద్దాం అన్న ఒక తత్వాన్ని ఈ సంవత్సరం మనకి ఫిలాసఫీగా ఉందండి. అందుకని శ్రీ విశ్వవసునామ సంవత్సరం. ఇందులో మనం ఫస్ట్ కనుక నక్షత్రాలు వైజ్ సిరీస్ చేసుకుంటే 27 నక్షత్రాలు ఉన్నాయండి. 27 నక్షత్రాలకి 27 అధిష్టాన దేవతలు, ఆది దేవతలు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క పర్టికులర్ పేరు బలం కూడా దీని ప్రకారం ఇవన్నీ మనం అడ్రస్ చేసుకుంటూ ఆ నక్షత్రం క్యారెక్టరిస్టిక్ తెలుసుకుంటూ, అంతేకాకుండా ఈ నక్షత్రం వాళ్ళకి మేజర్గా ఉన్న గ్రహాలు ఎలాంటి అనుకూల పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను తీసుకొని వస్తున్నాయి, ఫైనల్గా రెమెడీస్ ఏం చేస్తే బాగుంటుందని మనం తెలుసుకుందామండి. నక్షత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా సురేష్ గారు, ఈ 27ని ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటాం మనం? ఇది ఫస్ట్ మనకి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చాలా దగ్గరగా ఉంటాడు అనమాట. చంద్ర కళలు అంటారు అనమాట. ఇవి చంద్ర కళలు 15 వచ్చేటప్పటికి తిథులు, పౌర్ణమి, అమావాస్య కలిపి టోటల్గా 16 రకాల చంద్ర కళలు అంటారు అనమాట. అంతేకాకుండా ఇవి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రం దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ నక్షత్రాలను మాత్రమే తీసుకోవడం జరిగింది అనమాట. చాలా నక్షత్రాలు ఉన్నాయి, బట్ ఇవి చంద్రుడికి దగ్గరగా ఉండటం వల్ల, చంద్రుని యొక్క ప్రభావం ఈ నక్షత్రాల మీద ఎక్కువగా ఉండటం వల్ల ఇవి తీసుకున్నారు. రైట్, విచ్ ఇస్ ద టాప్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ మనకి మన ఇంటర్నల్ హార్డ్ కోర్ చెప్పేది నక్షత్రం అండి. సో పైనంత ఫ్లేవర్, నేను ఈ రోజు ఎల్లో కలర్, మీరు ఒక కలర్ బట్టలు వేసుకున్నారు, ఒక బట్ లోన ఇన్సైడ్ ఆఫ్ సురేష్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది చెప్పేది నక్షత్రం. బయట మనం ఒక రోజు నవ్వచ్చు, ఒక రోజు ఆడవచ్చు, కానీ లోన ఒక పవర్ ఉంటుంది. చెంత తెచ్చిన పులుపు చావదని చెప్పేసి ఆ చెట్టుకి పులుపు ఆ ఫ్లేవర్ ఉంటుంది కదండి, అది స్టార్. సో అంత యాక్యురేట్ గా మనం చెప్పొచ్చు, చాలా యాక్యురేట్ గా ఉంటుంది. నక్షత్ర ఫలితాలు చాలా యాక్యురేట్ గా ఉంటుంది, చాలా హెక్టిక్ కూడా. అందుకనే చాలా మంది నక్షత్ర ఫలితాలు చెప్పండి, ఎందుకంటే 27 నక్షత్రాలు ప్రిపేర్ చేయాలి. ఇది రాసులు అనుకోండి 12 ఫట్ కూడా కవర్ చేసేయచ్చు, దానికి డబల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ప్రిసిషన్ కూడా అండి, చాలా లిటరేచర్ డీప్ గా ఎతకాలి దీని గురించి. రాసులు కాకుండా నక్షత్రాలు ఎప్పుడు ఎవరు చూయించుకోవాలి అంటే, కొన్నిసార్లు మనం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి నక్షత్రాల ప్రకారంగా చూసి చెప్తూ ఉంటాం, లేదా లెటర్స్ ప్రకారంగా చూసి చెప్తాం కదా. సో అసలు ఎప్పుడు ఎవరు చూసుకోవాలి? ఫస్ట్ మనం చూసుకున్నామంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మన జన్మ నక్షత్రం అండి. అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ కనుక తీసుకొని, మనం పుట్టినప్పుడు
చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడో అది మన జన్మ నక్షత్రం. అది accurate గా 100% వస్తుందండి. ఆ లగ్నము రాశి కనుక తెలిస్తే దాని నుంచి మనకి దశ భుక్తి అవన్నీ తెలుస్తుంది. ఏ దశ నడుస్తుంది, ఏం తెలుస్తుంది, మన జీవితంలో జరిగే ఈవెంట్స్ అన్ని దాని ద్వారా తెలుస్తాయండి. తర్వాత కొన్నిసార్లు వచ్చినప్పటికీ మనకు అది లేదు, మన పెద్దవాళ్ళు రాసి పెట్టలేదు, మర్చిపోయాం, ఎక్కడో పోయిందనమాట. పోతే అప్పుడు మనం పేరు బలం బట్టి తీసుకోవాలి. ఇది ఎంత వరకు అవుతుంది అంటే మానసిక స్థితి ఎలా ఉంది ఆ పర్టికులర్ టైంలో అంతవరకు మాత్రమే తెలుస్తుంది. పర్టికులర్ డీటెయిల్స్ మనకు ఐడియా ఉండదు. ఒక 70% యాక్యురేట్ గా ఉంటుందని మనం అనుకోవచ్చు, 100% మనం అనుకోలేము అనమాట. మనకి అయితే మన జన్మ నక్షత్రం తీసుకుంటే ఈవెంట్స్ తెలుస్తుంది అనమాట. అతను ఏ దశలో ఉన్నాడు, ఏ భుక్తిలో ఉన్నారు, తర్వాత వీటి గురించి బాగా ఇంకా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. బట్ అది ఉండదు కాబట్టి రైట్ నో అతను మానసిక స్థితి మాత్రమే తెలుసుకోవచ్చు. బాధపడుతున్నారు, దేనికి బాధపడుతున్నాడు మనకు ఐడియా లేదు. అదే జన్మ నక్షత్రం ఉందనుకోండి, ఇతని వయస్సు ఎంత, ఇతనికి ఈ దశ నడుస్తుంది, ఈ దశలో ఈ అంతర్భుక్తి ఇది నడుస్తుంది, ఈ ఈవెంట్స్ ట్రిగ్గర్ అవుతాయి, ఆ పర్టికులర్ ఈవెంట్స్ లో బాధపడుతున్నది యాక్యురేట్ గా చెప్పొచ్చు, లేదంటే బాధపడుతున్నాడు అంతే. సురేష్ బాబు గారు, మృగశిర నక్షత్రం వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? మృగశిర నక్షత్రం మనం చూసుకున్నాం అనుకోండి, ఇందులో నామ నక్షత్రం వీళ్ళకి చూసుకుంటే వీళ్ళకి కు, ఘ, జ్ఞ, చ, జ్ఞ ఈ అక్షరాలు కలిగిన వాళ్ళంతా మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రానికి ఈ మృగి అంటే జింక అండి. ఓకే, వీళ్ళు కూడా ఎప్పుడు జింకలాగా సెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట. ఒకసారి చెంగు చెంగు నిగురుతూ ఉంటారు అనమాట. వీళ్ళకి అధిపతి కుజుడండి. ఓకే, మార్స్, అధిదేవత చంద్రుడు. తర్వాత ఈ నక్షత్రానికి స్టార్ ఆఫ్ సెర్చింగ్. ఓకే, వీళ్ళు ఎప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట, ఏదో ఇది కావాలి అది కావాలని చెప్పేసి. అంతేకాకుండా ఫుల్ఫిల్మెంట్, వ్యాండరింగ్, తిరుగుతూ ఉంటారు, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు ఏదో ఒక విషయాన్ని, రీసెర్చ్ చేయటాలు, వర్క్ కంక్లూజన్. మనకు ఒక మాట చెప్తే వాళ్ళకి సాటిస్ఫై అవ్వడం. ఒకటి 10 సార్లు అన్ని ఎంక్వైరీ చేసుకొని కింద మీదేసి పైన కిందేసి ఫైనల్ కంక్లూజన్కి వస్తారు అనమాట. ఆ వర్క్ చేయండి వాళ్ళకి నచ్చదు అనమాట. శారీ కొనడానికి వెళ్ళాం అనుకోండి, ఏదో మనకు కావాల్సిన పర్టికులర్ తీసుకొని వచ్చేస్తే వాళ్ళకి అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. అక్కడ ఉన్న శారీలు మొత్తం తీసి దానికి కూడా మళ్ళీ సాటిస్ఫాక్షన్ పక్క షాప్కి వెళ్ళి మళ్ళీ అదే ఎక్సర్సైజ్ చేసి లోపు. అందుకని జెంట్స్ కూడా అంతే ఉంటారండి, ఒకటికి 10 సార్లు గూగుల్ చేసి సెర్చ్ చేసి పక్క షాప్ లో ఇంకో బాగుంటుంది. ఈ సెర్చ్ ఎప్పటికీ ఆగదనమాట. సో అంతిల్ అన్లెస్ వాళ్ళ హస్బెండ్ స్పౌస్ గట్టిగా పట్టుకుంటే కానీ ఆగుతుంది, లేకుంటే వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి కందాయ ఫలితాలు కనుక చూసుకుంటే 7, 1, 2 చూపిస్తుందండి. 7 వచ్చేటప్పటికి బేసిస్ ఇంక కాబట్టి ఫస్ట్ 4 months ధనలాభం ఉంటుంది. నెక్స్ట్ 4 months జూలై నుంచి అక్టోబర్ కూడా వీళ్ళకి మళ్ళీ అగైన్ ధనలాభం చూపిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సమంగా ఉంటుంది, ఏ పని చేసినా కానీ ఒక బ్యాలెన్స్డ్గా వెళ్తుంది, అంత పెద్ద లాభాలు నష్టాలు లేకుండా సమంగా ఉంటుంది. మనకి గ్రహం వైజ్ కనుక చూసుకుంటే గురువు, శని, రాహు, కేతువుల యొక్క ఈ గ్రహాల యొక్క ఇంపాక్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ ఇయర్ అంతా వీళ్ళకి రాజ్యము, ఒక మంచి పొజిషన్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకి 50 lakhs అండ్ అబోవ్ ఎవరిదైతే ఇన్కమ్ ఉంటో రాజశ్యామల యోగం ఖచ్చితంగా చేసుకోవాలని రికమెండేషన్. ఎవరికైతే నాయకత్వ లక్షణాలు కావాలో, పొలిటీషియన్స్ ఉన్నారో, ఎవరైతే ఒక పీపుల్ ఓరియంటెడ్ ఒక పొజిషన్లో ఉన్నారో వాళ్ళు రాజశ్యామల యోగం చాలా మంది చేసుకోవాలండి. మిరాకిల్స్ ఆఫ్ మిరాకిల్స్. నేను చేసిన వాళ్ళంతా సూపర్ అండి. ఒక కంప్లీట్ ఒక డిఫరెంట్ పర్సెప్షన్ వాళ్ళకి వచ్చేస్తుందండి లైఫ్లో. అప్పటిదాకా వాళ్ళు చేస్తే ఏదో ఒక జాబ్ చేస్తున్న ఒక టార్గెట్లు అన్న ఒక నుంచి ఒక షిఫ్ట్ అయిపోతుందండి పారాడిగ్మ్. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోయిందండి. ఆ తర్వాత వాళ్ళు హ్యాండిల్ చేసే సిచ్యువేషన్సే మారిపోయినాయి అనమాట. తర్వాత వీళ్ళకి శని పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్లో స్టే చేయాలనుకున్న వాళ్ళకి, తర్వాత దూర ప్రాంతాలు అనుకున్న వాళ్ళకి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత రాహు వల్ల హెల్త్ విషయాల్లో కొంచెం కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను వీళ్ళకి మార్చి ఎండ్ తర్వాత అంటే కొంచెం రాహు వీళ్ళకి హెల్త్ విషయంలో డిస్టర్బ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కేతు వీళ్ళకి సర్వజన పూజ్యము, అందరి నుంచి గౌరవింపబడే సిచ్యువేషన్ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. పూజించబడే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి రాహుకి సంబంధించి రాహు గ్రహానికి జపాలు చేయించుకోవాలి. అగైన్ వాళ్ళ స్తోమతను బట్టి చేయలేము అనుకున్న వాళ్ళు ఇంట్లో దుర్గా సప్తస్లోకి చదువుకుంటే చక్కగా సరిపోతుంది. కొంచెం మేము బయటికి వెళ్ళగలుగుతున్న వాళ్ళకి యాత్రలు చేసుకోవాలి. ఆ సప్తస్లోకితో పాటు దుర్గాదేవి, కనకదుర్గమ్మని మనం రెగ్యులర్గా విజిట్ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది నాకు స్త్రీ మనకి ఉపాసన చేసేవాళ్ళు, అమ్మవారు ఉపాసన చేసేవాళ్ళు, లలిత ఉపాసన, తర్వాత శ్రీ విద్య ఉపాసన చేసిన వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ మంత్రసిద్ధులు చాలామంది ఉంటాయి. వాళ్ళు చెప్తూ ఉంటారు, నాకు ఈ బాలా మంత్రం, ఈ షోడసి, ఈ మంత్రాలన్నీ వచ్చి చేస్తున్నామండి. వాళ్ళకి ఏమంటే ఆ మంత్రాలు ఈ టైంలో ఎక్కువగా చదువుకుంటే చాలా బాగుంటుంది. నా అదృష్టం వాళ్ళు చేయటం. చాలా మంది చేస్తుంటారండి, శ్రీ విద్య ఉపాసకులు చేస్తుంటారు. ఈ మంత్రాలు వాళ్ళ లెవెల్స్ ఉంటాయి అందులో.
మేము ఈ లెవెల్స్లో ఉంటాం. కొంతమంది ట్రావెల్స్ అంటే ఏం సజెషన్ అడుగుతారండి మరి వాళ్ళు మిమ్మల్ని? అంటే మేము ఇది చేస్తున్నామండి, ఇది అప్రాప్రియేటా కాదా, ఓకే, లేదంటే ఆర్ యు ఆన్ ద రైట్ ట్రాక్ ఆర్ నాట్? రైట్ ట్రాక్లో ఉన్నామా లేదా, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని సిద్ధులు ఉంటాయండి వాళ్ళ దగ్గర. మనం మన జనరల్ ఏమనుకుంటామంటే హిమాలయాల్లో మునులు, ఎక్కడెక్కడో బైరాగులు, రుద్రాక్షలు ఇవన్నీ నార్మల్గా ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా సిద్ధులు ఉంటాయి. ఇంట్లో రెగ్యులర్గా చేసే వాళ్ళకి కూడా ఉంటాయి. తర్వాత చెట్టుకి చేసే వాళ్ళకి కూడా సిద్ధులు ఉంటాయి. వాళ్ళకి తెలియదు అది అప్రాపరేట్గా యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో మనకి కాన్షియస్గా ఉంటే రావు కదా, అది అన్కాన్షియస్గా. అందుకని మనం ఎప్పుడు బ్రహ్మచర్యం అంటారు. అంటే ఏంటి, మనం ఎప్పుడు ఈశ్వర తత్వాన్ని పట్టుకొని దేవతత్వాన్ని పట్టుకొని నడుస్తూ ఉండాలండి. అప్పుడు అవి వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనకి కామ క్రోధ మదమహాలు వచ్చి అది దూరం వెళ్ళిపోతాయి. పాత్ర అంటే ఏంటి, మన శరీరమే పాత్ర. సో అందుకని నిర్వాణాష్టకంలో శివుడు చెప్తా అనమాట, ఈ శరీరం నాది కాదు, కళ్ళు నాది కాదు, మనసు నాది కాదు, బుద్ధి నాది కాదు, బట్ హూ యామ్ ఐ? సో ఐఎమ్ నథింగ్ బట్ ఈశ్వర. దట్స్ వాట్ నిర్వాణాష్టకంలో చేస్తారు కదా. ఈ నిర్వాణ శకటం, ఇలాంటివి ఫాలో అవుతూ ఉంటే అద్భుతమైన శక్తులు మనకు వచ్చేస్తాయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నాకు చాలా మంది చేస్తూ ఉంటారు, నాకు చాలా సంతోషం. మనకి ఉమెన్ టిప్స్లో ఈ వీడియోస్ పడిన కానీ ఎక్కువ వాళ్ళు కూడా వస్తున్నారు నాకు. చాలా మంది విజయవాడ దగ్గర నుంచి, మన తిరుపతి దగ్గర నుంచి, మన ఎక్కడో ఒక విలేజ్, బాగా రిమోట్ విలేజ్, ఒరిస్సా బోర్డర్ దగ్గర నుంచి చేస్తామండి. మేము శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఉంటామండి. వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర నుంచి వచ్చిందండి. మీ వీడియోలు చూస్తుంటానని చెప్తూ ఉంటారు. నేను అడుగుతూ ఉంటాను ఏ మంత్రాలు చేస్తారు, నెక్స్ట్ ఏంటి వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలంటే ఇంకా ఇది ఉండాలండి, తెలిసిన వాళ్ళే ఇవ్వగలుగుతారు కదా. అదొక అదృష్టం వాళ్ళు చేయటం. అందుకని వాళ్ళు ఎవరైనా కనుక అలా మంత్రాలు, గురువు ద్వారా ఉన్న మంత్రాలు ఈ టైంలో కనుక చేసుకుంటే, అమ్మవారి సహస్రనామాలు, లలిత ఏది చేసినా కానివ్వండి, పవర్ వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ చేస్తుంది. రోగం అనేది వాళ్ళ దగ్గరికి రాదు. ఇన్ కేస్ కొంతమంది సీరియస్ కన్సర్న్స్ ఉంటే అమృత మృత్యుంజయం పాశుపతం చేయించుకున్నా కానివ్వండి, లేకుంటే మనకి ఆయుష్ సూక్తం చేయించుకున్నా కానీ, ఇట్లా వాళ్ళ ద్వారా పారాయణం చేయించుకుంటే చాలా బాగుంటుంది. రాజ్యలాభం, చక్కగా రాజ్యలక్ష్మి అమ్మ వారి యొక్క కృపా కటాక్షం కావాలి, రాజశ్యామల యోగం చేయించుకోవాలి వాళ్ళు. ఇంకేమైనా సర్వజన పూజ్యము, జనాకరణ, వాళ్ళకి మంచి మనకి ఫిల్మ్ స్టార్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూపించుకుంటే ఏమైనా అందులో మనకి అంటే కొన్ని జాతకాల్లో కొన్ని యోగాలు వాళ్ళకి యాక్టివేట్ కావండి. నాకు చాలా పిటి ఏంటంటే, మన పెద్దవాళ్ళు సిస్టమ్ పెట్టారు, పోగానే జాతక చక్రం రాపించుకోండి, మంచి దోషుల దగ్గరికి పోండి, ఇది మీ నక్షత్రం, అందులో యోగాలు ఉంటాయండి, అవి యాక్టివేట్ చేసుకోవాలండి. అది యాక్టివేట్ చేయడం మన లైఫ్ స్టైల్కి దానికి అడ్జస్ట్ అవ్వాలి. మన 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 హ్యాబిట్స్, తర్వాత మన థింకింగ్, మన పర్సెప్షన్, వాటిలో ఉంటే అది మన ఈజీ టు ఫ్లో అండి. లేదంటే మీరు 100 times ATM కార్డు పెట్టి పాస్వర్డ్ కొట్టకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అవి పాస్వర్డ్ ఇస్ నథింగ్ బట్ ఆ యోగాలు యాక్టివేట్ చేసుకోవాలి. వెరీ సింపుల్ టెక్నిక్స్, అవన్నీ మన పెద్దవాళ్ళు ఇచ్చారు, ఆ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినవి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సురేష్ బాబు గారు, ధన్యవాదాలు.